నిజమైన ప్రేమ కథ వర్షన్ 2 ఎపిసోడ్ 2 దగ్గరయ్యే స్పర్శలు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథలోకి వెళ్ళే ముందు మన వీడియోని చివరిదాకా చూస్తూ కథలు ఎంజాయ్ చేయండి. ఒకవేళ నిన్నెవరైనా ఇబ్బంది పెడితే నా పేరు చెప్పు. ఈ ఆదిత్య పేరు చెప్తే ఎవరు నిన్ను ర్యాగింగ్ అంటూ వేధించరు అంటూ గర్వంగా అన్నాడు ఆదిత్య. ఇక తదనంతరం వాళ్ళిద్దరూ వాళ్ళ పనికి వెళ్ళిపోయారు. ఇక శిరీష హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మెడికల్ కాలేజ్ ఫస్ట్ రోజు ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల నువ్వు నాకు కనిపించావు. ఇప్పుడు ఎటువంటి భయం లేదు అంది చిన్నగా నవ్వుతూ. ఇకపై కలుస్తూనే ఉంటాం కదా, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, ఏం మొహమాట పడకు అని చెప్పి బైక్ ఎక్కడా ఆదిత్య. అయితే ఆ తర్వాత బైక్ తీసుకొచ్చి బైక్ ఎక్కాడు ఆదిత్య. అప్పుడు ఆమె 2 బుగ్గలు పట్టుకొని లాగి, యు ఆర్ సో క్యూట్ మిస్ బ్యూటీ అని చెప్పి వెంటనే బైక్ స్టార్ట్ చేసి, సరే నాకు క్లాస్కి టైం అవుతుంది, నువ్వు కూడా వెళ్ళు, సీ యు సూన్ అంటూ స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఆదిత్య చేసిన పనికి శిరీషకి కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది. అంతగా అతని చూపు తీసుకున్నందుకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా అతని టచ్ ఆమెను మనసుని తాకడంతో బ్లష్ అయింది. చెంపలు ఎర్రబడ్డాయి. అప్పటి నుంచి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఆమెను కలవడం, మాట్లాడడం, డబుల్ మీనింగ్ జోకులు చెప్పి నవ్వించడం, కావాలని ఆమెను టచ్ చేయడం ఆదిత్యకు అలవాటు అయిపోయింది. కాలేజీలో అందరూ అతన్ని చూసి భయపడడం, అతని వల్ల తనను ఎవరూ ఇబ్బంది పెట్టకపోవడంతో శిరీష కూడా క్రేజీగా ఫీల్ అవుతూ అతని వెకిలి చేష్టల్ని అంతగా లెక్క చేయలేదు. అలా రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య క్లోజ్నెస్ ఇంకా పెరిగింది. సినిమాలు, పార్కులు అంటూ ఆమెను తిప్పడం, కావాలని చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం, ఆమె పక్కనే కూర్చొని మధ్య మధ్యలో క్యాజువల్గా ఆమె చెంపలకు తన పెదవులు తాకేలా చేయడం, కూల్ డ్రింక్స్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ ఆదిత్య రొటీన్ అయిపోయాయి. శిరీష అంతా తన మీద ఉన్న ప్రేమ అనుకుని మనసులో మురిసిపోయేది. ఆదిత్య ఎంతగా చదువుగా ఉన్నా ఆమె అడ్డుకోలేదు. ఒకరోజు కాలేజ్ ఫినిష్ అయిన తరువాత ఎప్పటిలాగే శిరీషను హాస్టల్కి తీసుకెళ్తూ మధ్యలో ఒక బేకరీ దగ్గర బైక్ ఆపాడు ఆదిత్య. ఇప్పటికీ లేట్ అయ్యింది. రోజు లేట్గా వస్తానని వార్డెన్ తిడుతుంది. నీకు ఇక్కడేం పని అని అడిగింది శిరీష. ఆదిత్య ఆమెకు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె చేయి పట్టుకుని బేకరీ లోపలికి తీసుకెళ్లాడు. శిరీష లోపలికి అడుగు పెట్టడంతోనే పైనుంచి బెలూన్స్ బ్లాక్ అయ్యి ఆమె మీద పూల వర్షం కురిసింది. ఆదిత్య చేతిలో ఒక రెడ్ హార్ట్ బెలూన్ పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని ఆమె చేతిని అందుకొని ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ శిరీష అంటూ ప్రపోజ్ చేశాడు. శిరీష చాలా సర్ప్రైజ్ అయింది. మనసులో ఏదో తెలియని సంతోషం ఉప్పొంగుతూ ఉంటే మెల్లగా దాన్ని కంట్రోల్ చేసుకుని ఆదిత్య చేతిలోని బెలూన్ తీసుకుని ఐ లవ్ యూ టూ అని చెప్పింది. వెంటనే ఆదిత్య ఆమెను పైకెత్తి రౌండ్స్ తిప్పి థ్యాంక్ యూ మై డియర్ స్వీట్ హార్ట్ అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. దాంతో ఆకాశాన్ని అందుకున్నంత సంబరంగా ఫీల్ అయ్యి ఇష్టంగా అతనికి సహకరించింది శిరీష. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్లో కథనంతరం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి గ్రోత్ సపోర్ట్ను అందిస్తూ మరింత షేర్ చేస్తారని కోరుకుంటున్నా. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఇక తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.